ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనం ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మనం ప్రారంభం నుండి చివరి దాకా మనం చదువుతున్న బిడ్డున్న ధ్యానిస్తున్న వాక్యాలు జీవమాత్మలుగా దేవుడు మార్చినాక, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు పురుషులందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతునే గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు పరది సంబంధులైన మనుషులు కారా. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒకరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుదరి. నేను నాటిదని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలో గాని నాటువానిలో నన్ను, నీళ్లు పోయివానిలో ఆయనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకోను. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గ్రహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీదే కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీదే ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీదే బంగారము, వెండి, వెలగలరాడు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడను. ఆ దినము దానిని తేడాపరచును. అది అగ్ని చేత బయలుపరచబడను, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకోలను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకోనట్లు రక్షింపబడను. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తన్ను తాను మోసపరుచుకోనకూడదు. మీలో ఎవడనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకోని ఎడల
జ్ఞాని అగునట్లు వెరువాడు కావలేను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విరతనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను. మరియు జ్ఞానులు యోజనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషులు అందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోనవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. ఆమేన్. Corinthians chapter 3. Dear brothers and sisters, when I was with you, I couldn't talk to you as I would to spiritual people. I had to talk as though you belonged to this world, or as though you were infants in Christ. I had to feed you with milk, not with solid food, because you weren't ready for anything stronger, and you still weren't ready. You are still controlled by your sinful nature. You are jealous of one another and quarrel with each other. Doesn't that prove you are controlled by your sinful nature? Aren't you living like people of the world? When one of you says, I am a follower of Paul, and another says, I follow Apollos, aren't you acting just like people of the world? After all, who is Apollos? Who is Paul? We are only God's servants, through whom we believed in good news. Each of us did the work the Lord gave us. I planted the seed in your hearts, and Apollos watered it, but it was God who made it grow. It's not important who does the planting or who does the watering. What's important is that God makes the seed grow. The one who plants and the one who waters work together with the same purpose, and both will be rewarded for their own hard work. For we are all God's workers, and you are God's field. You are God's building. Because of God's grace to me, I have laid the foundation like an expert builder. Now others are building on it, but whoever is building on this foundation must be very careful. For no one can lay any foundation other than the one we already have, Jesus Christ. Anyone who builds on that foundation may use a variety of materials: gold, silver, jewels, wood, hay, or straw. But on the judgment day, fire will reveal what kind of work each builder has done. The fire will show if a person's work has any value. If the work survives, that builder will receive a reward. But if the work is burned up, the builder will suffer great loss. The builder will be saved, but like someone barely escaping through a wall of flames. Don't you realize that all of you together are the temple of God, and that the Spirit of God lives in you? God will destroy anyone who destroys this temple, for God's temple is holy, and you are that temple. Stop deceiving yourselves. If you think you're wise by this world's standards, you need to become a fool to be truly wise. But the wisdom of this world is foolishness to God. As the scriptures say, He traps the wise in the snare of their own cleverness. And again, the Lord knows the thoughts of the wise. He knows they are worthless. So don't boast about following a particular human leader, for everything belongs to you. Whether Paul or Apollos or Peter or the world or life and death or the present and the future, everything belongs to you, and you belong to Christ, and Christ belongs to God. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించెను,
ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమల గొప్ప యేసయ్య, ఇదే కాలంలో నాయన మమ్మల్ని అందరూ సజీవ సంఖ్యలో మరి ఆరాధనలో సహాయం చేస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవా నీ హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవా నీ హల్లెలూయా పాడేదం.
పాప జగన జన్మించితివి, ప్రేద గృహాన పెరిగితివి, సంకట దుఃఖములను భవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట దుఃఖములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి, ప్రియా యేసు మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జీవిత నవా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవిత నవా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము నీ వస్త్రము ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను, నివారణాయెను, నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, 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 స్తోత్రము. నా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే, నా రక్షణ సుగము నీవే, పరార్చన చేసద నీకై, నా స్తుతిలార్పించద నీకే,
అక్షయ దీపము నీవే, నా రక్షణ సుగము నీవే. స్వరార్చన చేసేద నీకై, నా స్తుతిలార్పించెద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మితి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనములేని పోరాటాలే తరుముచుండగా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనములేని పోరాటాలే తరుముచుండగా. నిరుపేదనైన నా ఎడల సందేహమే లేకుండా, హేతువు లేని ప్రేమ చూపి సిలువ చాటునే దాచావు. నిరుపేదనైన నా ఎడల సందేహమేమీ లేకుండా, హేతువు లేని ప్రేమ చూపి సిలువ చాటున దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే. స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే. స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సత్య ప్రమాణమునే నెరవేర్చుటకై మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా. విరిగి నలిగిన మనసుతో ఉదయార్చననే చేసేదా. కర్ణ నీడలో కృపవాడలో నీతో ఉంటే చాలయా. సత్య ప్రమాణము నెరవేర్చుటకై మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా. విరిగి నలిగిన మనసుతో హృదయార్చననే చేసేదా. కర్ణ నీడలో కృపవాడాలు నీతో ఉంటే చాలయా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవే. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆనంద ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. అకందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. మా అమరలోకానని సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను.
కందని ఉన్నతమైన దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. ఉత్తరము నీవే నాయనత్వము నీవేగా. ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. ఉత్తరము నీవే నయనోత్సవము నీవేగా. ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదారవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శుగము నీవే. స్వరార్చన చేసద నీకై, నా స్తుతిలార్పించద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. వీళ్ళ చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా స్తోత్రం. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయక కీర్తనలు గ్రంథము 127 కీర్తనలు 127 ప్రియులారా 4-5 వచనం మనం ప్రారంభంగా చదివి ప్రియులారా వాక్యంలోనికి వెళదాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంగుల పొది నింపుకుని వారు దండుడు. అట్టివారు సిగ్గుపడక కొమ్ములో తమ విరోధులతో వాదించుదురు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది యవ్వన కాలంలో పుట్టిన ప్రియులారా పిల్లలు చాలా బలం కలిగిన వారు అనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది, సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడకుండా కూడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రీయ బహుమానం అన్నమాట. కాబట్టి అలాంటి ఉన్న పిల్లలు కలిగిన వారు బైబిల్ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది, వారు సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడలేదు. స్తోత్రం. హల్లెలూయా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే కుమారులు అంటే కుమారుడు లేదంటే కుమార్తె అన్నమాట. హల్లెలూయా. కాబట్టి కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబులు పోది నింపుకొనిన వాడు. అటు వారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సిగ్గుపడకుండా ప్రియుల దేవుడు. కాబట్టి పిల్లలు ప్రియుల దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్ప రివార్డు అని పరిశుద్ధ బహుమానం అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని స్తుతించాలి. ఒకవేళ మీరు పెళ్లి అయిపోయింది, మీకు పిల్లలు లేదు అని బాధపడుతున్న వారు దయచేసి గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రీయ బహుమానం వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మేము కూడా ఒకప్పుడు అంటే పెళ్లి చేస్తున్న తర్వాత, పెళ్లి అయిన తర్వాత చాలా సంవత్సరం పిల్లలు లేకుండా బాధపడామన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం
పట్టుకొని చాలా అంటే ప్రతిరోజు వాక్యం ఎత్తుకొని ప్రార్థన చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చక్కని ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఆ పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బాధపడాల్సిన అవసరం లేదనమాట. టెన్షన్ బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే అదే మనం చూసినట్లయితే మొదటి వచనం మనం చూసినట్లయితే, అన్లెస్ ద లార్డ్ బిల్డర్స్ ఏ హౌస్ ద వర్క్ ఆఫ్ ద బిల్డర్స్ ఈస్ వేస్టెడ్. కాబట్టి దేవుడు ప్రియుల ఖచ్చితంగా కడతాడనమాట. ద బిల్డర్స్ ఏ హౌస్, ద లార్డ్ బిల్డర్స్ ఏ హౌస్ అంటే దేవుడు మనల్ని కట్టే దేవుడు అనమాట. దేవుడు మనల్ని పిలిచారు, ఎన్నుకున్నారు. ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని దేవుడు కడతాడు. కుటుంబ జీవితాలను దేవుడు కట్టే దేవుడు అనమాట. రిలేషన్షిప్ దేవుడు కడతాడనమాట. దేవునికి స్తోత్రం. సాతాన్ సంబంధమైన విషయాలు మాత్రమే ప్రియుల దేవుడు కూల్చేస్తే, నాశనం చేస్తే అనమాట. కానీ దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కుటుంబ జీవితాన్ని తప్పకుండా కడతాడు, సంఘాన్ని కడతాడు. రిలేషన్షిప్ దేవుడు కట్టే దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అపవాదేమో అది కూల్చోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ద లార్డ్ బిల్డర్స్ హౌస్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అనదినం దేవుడు మన ఆత్మను బలపరిచి ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం అనదినం కట్టుతున్నాం అనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 16:18 స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘాన్ని కడదా. కాబట్టి దేవుడు తన సంఘాన్ని అంటే తన జ్ఞానాన్ని బట్టి కడతాడనమాట. మన ఐడియాని బట్టి కాదు, మన బుద్ధిని బట్టి కాదు. దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ప్రియులారా దేవుడు కట్టే దేవుడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నిలబడడమే, దేవునితో కలిసి ఉండడమే, నిలబడడమే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పనులు మనకు లేదనమాట. పెద్ద పని అంతా కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు చూస్తాడనమాట. దేవుడే కార్యం చేస్తాడు. దేవుడు బిల్డ్ చేస్తాడనమాట. దేవుడు తన పని చేస్తాడు. మనం సమర్పించుకొని ఉండే చాలు. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతిలో సమర్పించుకొని ఉండే చాలు. దేవుడు తన చిత్తానుసారంగా కడతాడనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే కొందరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా పని చేసిన వారిని మనం చూడవచ్చు. పొద్దున్న నుండి అంటే ఎర్లీ మార్నింగ్ అంటిల్ లేట్ అట్ నైట్. కొందరు మనం చూసినట్టే చాలా రాత్రి అంటే చాలా లేట్గా పడుకున్న వారు ఉండవచ్చు. చాలా పొద్దున్న లేస్తారు, చాలా లేట్గా పడుకున్న వారు, లేదంటే అంతసేపు టెన్షన్తో, బాధతో హార్డ్ వర్క్ చేసేవారు ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇట్ ఈస్ యూస్లెస్ ఫర్ యూ టు వర్క్ సో హార్డ్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ అంటిల్ లేట్ అట్ నైట్ anxiously వర్కింగ్ ఫర్ ఫుడ్ టు ఈట్. కొందరు ప్రియులను మనం చూస్తున్నది ఉదయకాలం నుండి సాయంకాలం కాదు, రాత్రి, లేట్ అట్ నైట్, రాత్రి కూడా చాలా లేట్గా నిద్రపోతున్న వారు ఉండవచ్చు. ఎందుకంటే వారు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే స్తోత్రం. హల్లెలూయా. వారు బ్రతకాలి, అవసరాలు తెరచబడాలి, దేవుడు కార్యం జరగాలి, దేవుడు ఆశీర్వాదాలు అనుభవించాలి, మేలు పొందాలి. కాబట్టి అలాగే పనిచేసిన వారు మనం చూడవచ్చు. ఇంకొక వైపు మనం చూడవచ్చు, కొందరేమో నిద్ర అంటే సోమరిగా ఉన్నవారు కూడా మనం చూడవచ్చు. కొందరేమో చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వారు మనం చూడవచ్చు. కొందరేమో చాలా సోమరిగా బ్రతున్న వారు కూడా చూడవచ్చు. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది ప్రియులారా? దేవుని చిత్తం ఏంటిది? దేవుని చిత్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 2వ దినములో చివరి భాగంలో ఇలాగ రాయబడింది, ఫర్ గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. దేవుడు ప్రేమించే వారికి దేవుడు రెస్ట్ కూడా ఇస్తాడనమాట. దేవుడు పని ప్రియులారా జోబు మనం చూసినట్లయితే, వర్క్ మనం చూసినట్లయితే ఏదైనా తోటంలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏదైనా తోటం దేవుడు నిర్మించిన తర్వాత దేవుడు ఆదామును హవ్వను తయారేసి ఆ ఏదైనా తోటలో దేవుడు పెట్టిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, అది కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి సేద్యపరచడం అంటే వర్క్ అదొక ఆశీర్వాదమే, కానీ
ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రియులారా మనం చేయాలి. అంటే మన సొంత బుద్ధిలో సొంత జ్ఞానములో మాత్రం ఆధారపడి ఉండే మనం విసిగిపోతాయి అనమాట. మనం విసిగిపోతుంది, మనతో పాటు ఉన్న వారు కూడా కొన్నిసారి విసిగిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. దేవుడు మనల్ని ప్రేమించాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాం. దేవుడు మనల్ని కూడా ప్రాణం పెట్టి ప్రేమించాం. ఇప్పుడు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా రెస్ట్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు అనుగ్రహిస్తాడు అని సత్యం మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. ఇప్పుడు మనం చూస్తున్నట్టే మన పిల్లల కొరకు మన జోబు కొరకు ప్రార్థన ఇస్తాం. కానీ పిల్లలు జోబు చేసుకోవడం మంచిది, కానీ వారు జోబు వచ్చిన తర్వాత వారు ఎక్కువ జోబు మీదే సమయం గడిపిన వారు ఉండే తల్లిదండ్రులుగా పెద్దలుగా మనకు బాధ వస్తుంది. ఎందుకంటే వారికి జోబు దొరికింది, నాతో మాట్లాడడానికి కూడా సమయం లేదు అని తల్లిదండ్రులు ఫీల్ అవుతుందన్నమాట. కొన్నిసారి కొందరు పిల్లలు ఉంది, వారు మంచి చదివించి గొప్ప స్థాయిలో చేసిన తర్వాత ఒకసారి కూడా ఫోన్ చేయలేదండి, ఒకసారి కూడా ఇంటికి రాలేదు అండి, మాట్లాడడానికి సమయం లేదండి ఆ తండ్రి లేదండి ఆ తల్లి, వారు బాధపడతారు. ఎందుకంటే నేను పెంచిన తర్వాత ఇంత కష్టపడి పెంచిన తర్వాత నాతో ఒకసారి కూడా మాట్లాడలేదు అండి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియులారా మనం దేవుడు జోబు ఇస్తాడు, లేదంటే దేవుడు రకరకాల బాధ్యత అనుగ్రహించినప్పుడు కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రాముఖ్య దేవునితో సహవాసం, ఇలా కుటుంబ జీవితం మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. భర్తతో సమయం స్పెండ్ చేయాల్సిన సమయం భర్తతోనే చేయాలన్నమాట. భార్యతో సమయం గడపాల్సిన సమయం భార్యతో సమయం గడపాలి, లేదంటే వారు ప్రాణంలో బాధ వస్తాయి అనమాట. పిల్లలతో సమయం గడపాల్సిన సమయం తప్పకుండా పిల్లలతో సమయం గడపాలన్నమాట, లేదంటే వారి హృదయంలో కూడా బాధ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో కూడా ఇలాగే జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు దేవుని పొందిన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు తల్లి గాని సహోదరులు గాని యేసుక్రీస్తును చూడడానికి కూడా వేచి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఏమో దేవుని పనిలో ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నా తల్లి ఎవరంటే నా బ్రదర్ ఎవరంటే నా సహోదరి ఎవరంటే దేవుని చిత్తం చేసేవారని యేసుక్రీస్తు చెప్పినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుని పొందిన ప్రియులారా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో సమయం గడపాలి. ఇప్పుడు హానోకు బైబిల్లో రాయబడింది, దేవునితో సహవాసం చేశాము, అయినప్పుడు కూడా ఫ్యామిలీ కలిగిన వ్యక్తిగా బ్రదర్ అయినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం దైవ జ్ఞానాన్ని బట్టి అది బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. దేవుడు రెస్ట్ ఇస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప పని ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చేశాడనమాట, నా కొరకు మీ కొరకు. కాబట్టి ఫస్ట్ ఇంకా మనకు దొరకలేదనమాట. మనం ఎంత కష్టపడినా ఫస్ట్ అంటే కొందరు పేరు కొరకు చేస్తారేమో, కొందరు తిరస్కారాన్ని బట్టి. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే అది మనకు దొరకలేదు, ఎందుకంటే అది దేవునికే చెందుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు గొప్ప పని. హల్లెలూయా. గొప్ప పని ప్రియులారా, కష్టమైనది, చాలా శ్రమకరమైనది, గొప్ప పని ప్రియులారా. యేసయ్య దేవుడు, జీవం గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా నా పక్షంగా మీ కొరకు మనం పక్షంగా చేశామన్నమాట. కాబట్టి కలువరి సిలువలో ప్రభు చేసిన విషయం ప్రియులారా మనం ఆ రిలేషన్ మనం పొందాలి అనమాట. దేవుడు నా కొరకు మీ కొరకు త్యాగం, సాక్రిఫైస్ అయింది అనమాట. గొప్ప పని అన్నమాట. అది తన ప్రాణమే పెట్టేసామన్నమాట. గొప్ప కార్యం చేశామని సత్యం ప్రియులారా లోతుగా మనం గ్రహించుకోవాలి. ఆ లోతుగా మనం గ్రహించిన వ్యక్తిగా మనం ఉండే అదే ప్రియులారా మనకు మన ఆత్మలో రెస్ట్ వస్తాయి అనమాట. మన హృదయంలో ఒక రెస్ట్ వస్తాయి అనమాట. మన హృదయంలో ఒక నెమ్మది వస్తాయి అనమాట. మన పనిని బట్టి కాదు, యేసయ్య చేస్తున్న గొప్ప పని ప్రియులారా రిలేషన్ మనం పొందుకోవాలన్నమాట. పొందినప్పుడు మనం కొంచెం నెమ్మదిగా కూర్చోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నెమ్మదిగా కూర్చోవచ్చు, అంటే మనం కొంచెం రెస్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఎందుకంటే యేసుక్రీస్తు గొప్ప కార్యం చేస్తాం కాబట్టి దాన్ని మనం తలించుకోవాలి, దాన్ని మనం ధ్యానించుకోవాలి, దాన్ని మనం ప్రియులర పొగడాలి అనమాట దేవునికి ఇష్టం. కాబట్టి గొప్ప పని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నా పక్షంగా మీ పక్షంగా గొప్ప కార్యం ప్రభు చేశామన్నమాట. ప్రభు చేశాం. ఇంకా మన పని ఏంటిది? మనం అది ప్రియులర నమ్మడం, అది ధ్యానించుకోవడం, దాన్ని కొనియాడుకొని సెలబ్రేట్ చేసుకొని హల్లెలూయా మనం ముందుకు ఉండడమే దేవునికి స్తోత్రం. దాన్ని కొనియాడుకొని సెలబ్రేట్ చేసుకొని పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి ప్రియులర ఆనందించుకొని మనం ముందుకు వెళ్ళడమే ప్రియులర మన బాధ్యత అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కల్వరి శిలువలో ప్రభువు చేసిన గొప్ప కార్యం ప్రియులర దయసి మనం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం. ప్రభువు చేశామన్నమాట. నా కొరకే, నా పక్షంగా మీ పక్షంగా అనమాట. అది ప్రియులర మనం రెస్ట్ కొరకు అనమాట, మన సమాధానంగా నెమ్మదిగా మనం ఉండడానికి కొరకు అనమాట. కాబట్టి దేవుడు ఇది చేశామన్నమాట ఆల్రెడీ. హల్లెలూయా స్తోత్రం. అది మనం లోతుగా గ్రహించుకోవాలన్నమాట. లోతుగా గ్రహించినప్పుడు స్తోత్రం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనం కొన్ని విషయాలు దేవుడు పరిశుద్ధాత్మదుడు మనం చెప్తున్న విషయాలు మనం చేయాలి, కానీ మనం చేస్తున్న దాన్ని బట్టి మాత్రం కాదు. దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి ప్రియులరా అది మనం నమ్మిన కాబట్టి మనం మేలు పొందుతున్నాం అన్నమాట. అది మనం నమ్మిన కాబట్టి బైబిల్లో రాయబడింది, దేవుడు చేసిన గొప్ప కార్యం మనం దాని మీద ఫేత్ పెట్టాలి అనమాట. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాం, నా కొరకు గొప్ప కార్యం చేశాం, గొప్ప పని గొప్ప కార్యం దేవుడు చేస్తాం. అది మనం నమ్మిన చాలు. పాప క్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది. దానితో పాటు ప్రియులరా ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు అంతా కూడా ఆ క్రిస్తులో ఉంది అనమాట. యేసయ్య చేసిన ఆ పనిని బట్టి అనమాట, యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి అనమాట. నమ్మిన కాబట్టి ప్రియులారా మనకు ఎన్నో మేలు, ఎన్నో విడుదలు అంత దానిలో ఉంది. ఇప్పుడు సత్యం. అప్పుడు మనకు అది అగరైపోవచ్చినప్పుడు మనకు రెస్ట్ వస్తుంది అనమాట, మన హృదయంలో నెమ్మది వస్తుంది. లేదంటే కొందరు మనం చూసినట్టే వారు టెన్షన్తో, హృదయంలో టెన్షన్, పిల్లలకు సహాయం చేయాలి, ఏదైనా సహాయం చేయాలి. కొందరు తల్లిదండ్రులు వారు ఎల్లప్పుడూ దాని కొరకు ప్రయాసమే, కష్టపడతారు వారు. కాబట్టి ప్రియులారా మనం బాధతో, టెన్షన్తో మనం ఏది కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. దేని గురించి చింతించకండి. దేవుడు అన్ని నా కొరకు, మీ కొరకు, మానవులు అందరి కొరకు చేశామన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. దాన్ని బట్టి మనం దేవుని కొనియాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రేపు పరిశుద్ధాత్మదేవుడు మనకు అధికంగా అనుగ్రహించినారు. అప్పుడు మనకు హృదయంలో సమాధానం వస్తాయి అనమాట. హల్లెలూయా. ఇది మన పక్షంగా అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు రెస్ట్ వస్తే మనం కూర్చోవచ్చు, ప్రియ మనం ప్రభువుని ధ్యానించుకోవడానికి వీలుంది. లేదంటే నేను కష్టపడుతున్నా కాబట్టి ఆశీర్వాదాలు వస్తుంది కాదు, నేను ఎక్కువ కష్టపడుతున్నా కాబట్టి నేను ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతున్నట్టు కొందరికి ఫీల్ అవుతాయేమో. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇదే క్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తారనమాట. సెలవులు ప్రాణం బట్టి సమాధి నుండి తిరిగి లేచిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి మనలో నివాసం వేసుకొని మన ద్వారా తన పనులు చేస్తున్నాం అనమాట. ప్రభు మనను ఆత్మానుసరంగా నడిపిస్తారు. ఇప్పుడు గొప్ప పని, గొప్ప విషయం ప్రభు చేశామన్నమాట సిలువలో. అంటే దాన్ని మనం కొనసాగించడమే, అంటే దానితో మనం ఏకీభవించడమే, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? టెన్షన్ లేదు, బాధ లేదు. ఎందుకంటే ప్రభు నా పక్షంగా చేశాం. ఇది మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. నా పక్షంగా చేశాం, మీ పక్షంగా చేశామన్నమాట, దేవుడు చేశామన్నమాట. ఇది మామూలు విషయం కాదు, గొప్పదనమాట, గొప్ప విషయం. అంటే ఆ సత్యం ప్రియులారా మనం గ్రహించిన కొలది మన హృదయంలో నెమ్మది వస్తాయన్నమాట. ఎందుకంటే శిలువ మరణం ప్రియులారా మనం చూసినట్లయితే పాపానికి పరిష్కారం దేవుడు తీసుకొని వచ్చాం, నిత్య జీవన రక్షణ తీసుకొని వచ్చాం, ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాం. మన శాపాలు ఆమె శిలువ మరణం ద్వారా నమ్మిన ఆమె శిలువలో యేసయ్య శాపాలు మోసుకొని మరణించాం. దేవుని ఆశీర్వాదం మనకు అనుగ్రహించామన్నమాట. మనం పని చేసిన కాబట్టి కాదు, మనం నమ్మిన కాబట్టి అనమాట. మనం అది నమ్మాలి అంతే. ఇప్పుడు మనం పని చేసినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తున్నామంటే మనకే ఇది వస్తాయి అనమాట. మన పేరు గొప్పది కాదు, దేవుని పేరు కాదు. ఇప్పుడు దేవుని పేరు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా ప్రభు చేశామన్నమాట. కాబట్టి దేవుని నామం అందుకొరకు బైబిల్లో రాయబడింది, మనం క్రీస్తునందు అతిశయించాలి. క్రీస్తునందు ప్రియులారా మనం అతిశయించాలి. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలు కూడా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 9 15, 16 కూడా మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 9 15, 16. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు,
ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఆమేన్. కాబట్టి ప్రయాసపడు వారి వలన కాదు అని బైబిల్ నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడినాం కాబట్టి ఎక్కువ అదే వీళ్ళు లోగానుసరంగా అలా ఉండవచ్చు. కానీ దేవుడు ప్రియులారా మన పక్షంగా అన్ని చేశామన్నమాట. మన ద్వారా మనలో వచ్చి మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. మనకు హెల్ప్ చేస్తాడనమాట. దానిలో మనకు హృదయంలో సమాధానం ఉంది అనమాట, సంతోషం. కాబట్టి మన సమాధానంతో మూవ్ చేయాలన్నమాట. బాధతో కాదు, టెన్షన్తో కాదు. అబ్బో నేను చేయాలి అప్పుడే మనకు ఏదైనా వస్తుందని కాదు, చేయాలి. కానీ పరిశుద్ధాత్మతో కలిసి మనం చేయాలి, దేవ జ్ఞానాన్ని బట్టి చేయాలి. స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని కరుణ గొప్పదైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు చేసిన ఆ త్యాగం చాలా గొప్పది. ఆ గ్రేపు మనకు వస్తున్న కొలది మన హృదయంలో రెస్ట్ వస్తుంది, మన మనసులో ఒక నెమ్మది వస్తుంది అనమాట. నెమ్మది వస్తాయి, మన మనసులో నెమ్మది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దాన్ని మనం ధ్యానించాలి, దాన్ని మనం ప్రకటించాలి, దాన్ని మనం హైలైట్ చేయాలి అన్నమాట. పరిశుద్ధాత్మ వలన దాన్ని మనం పొగడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. కాబట్టి దేవుడు తన ప్రియులకు, దేవుడు ప్రేమిస్తున్న వారికి రెస్ట్ అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే ప్రియులారా, మనం చూసిన యేసుక్రీస్తు ప్రియులారా బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు కునుగుడు నిద్రపోలేదు. దేవుడు కునుగుడు నిద్రపోలేదు. ఎందుకంటే దేవుడు స్పిరిట్ అనమాట, దేవుడు ఆత్మ కాబట్టి. కానీ మనం అలా కాదు. ఇప్పుడు మనం చూడండి, మనలో ఆత్మ ఉంది, మనకు ప్రాణం ఉంది, ఈ మట్టి శరీరం కూడా ఉంది అనమాట. ఇప్పుడు ఈ శరీరానికి తప్పకుండా రెస్ట్ కావాలి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే, నా ప్రజెంట్ యేసుక్రీస్తు ఒక శరీరం ప్రియులారా మనం చూసినట్లయితే అంటే మహిమా శరీరం అనమాట. గ్లోరిఫైడ్ బాడీ అంటే మహిమా శరీరం. కాబట్టి అది దేవుడు మనకు కూడా ఒక రోజు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో మహిమా శరీరం దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మహిమా శరీరం కాదు, ఇప్పుడు ఈ శరీరం మట్టి శరీరం అనమాట. కాబట్టి దేనికి ప్రియుల రెస్ట్ కావాలి అనమాట, రెస్ట్ కావాలి. స్తోత్రం. కాబట్టి మహిమా శరీరం పొందిన తర్వాత దానికి రెస్ట్ అవసరం లేదు, ఎందుకంటే స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియుల శరీరానికి రెస్ట్ కావాలి అని దేవునికి తెలుసు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. కాబట్టి ఆత్మలో ఒక సమాధానం దేవుడు ఇస్తాడు, అది కూడా ఒక రెస్ట్ అనమాట. ఆత్మలో పాపశమన దేవుడు అనుగ్రహించాడు, మన ఆత్మలో మోక్షం అంటే నిత్య జీవ రక్షణ అనుగ్రహించాడు. మన ఆత్మలో ఇప్పుడు సమాధానం ఉంది అనమాట, నెమ్మది. అలాగా మన హృదయంలో కూడా దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, ప్రాణములో. దానితో పాటు మన శరీరం కూడా మంచి నెమ్మది ఉండాలి. శరీరానికి కూడా దేవుడు తగిన రెస్ట్ ఇస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా అది గాడ్ గివ్స్ అని రాయబడింది, దేవుడు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. గాడ్ గివ్స్ రెస్ట్ టు హిస్ లవ్డ్ వన్స్. దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేస్తాము కాబట్టి దానితో పాటు మనకు సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తాడు. కాబట్టి రెస్ట్ మాత్రం కాదు, దేవుడు మనల్ని వాడుతారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన మనలో దేవుడు తప్పకుండా వాడుతారు. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 3వ వచనంలో రాయబడింది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే, గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్ర బహుమానం అని రాయబడింది. చిల్డ్రన్స్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ ద లోర్డ్, దే ఆర్ రివార్డ్ ఫ్రమ్ హిమ్. కాబట్టి పిల్లలు కలిగిన వారు సిగ్గుపడలేదు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా పెద్ద అవుతున్న కొలది తల్లిదండ్రులను పోషిస్తారు, చూస్తారు, వారికి సహాయం చేస్తారు. హల్లెలూయా. తల్లిదండ్రుల కొరకు పిల్లలు మాట్లాడతారు, ఏదైతున్న కొలది పిల్లలు మాట్లాడతారు, గమనిస్తారు. నా తల్లి ఎలా ఉంది అని, మంచి ఉన్నారా లేదని చూస్తారు. పిల్లలు ప్రేమతో నింపబడిన పిల్లలు తప్పకుండా చూస్తారు. నా తల్లి, నా నాన్న, నా డాడీ మంచి ఉండాలని ఏ తల్లిదండ్రులైనా ఏ పిల్లలైనా కోరుతానమాట. తల్లిదండ్రులు కూడా పిల్లలు బట్ట కోరుతానమాట. మీన్ తల్లిదండ్రులు కూడా పిల్లలు కొరకు కష్టపడతాయి అనమాట. ఓ పిల్లల కొరకు నేను ఏదైనా సంపాదించాలి, నేను ఏదైనా చేయాలి, నా పిల్లల కొరకు ఏదైనా చేయాలని తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు ఇంకా ఒకవైపు. కాబట్టి అది ప్రియులారా మనం ప్రేమ అయినప్పుడు అది సమాధానంగా, ప్రేమగా, నెమ్మదిగా చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప కార్యం ప్రియులారా మనం కాదు, దేవుడు తల్లిదండ్రుల పక్షంగా కానీ, పిల్లల పక్షంగా కానీ, మన అందరి పక్షం కానీ జీవంగా దేవుడు గొప్పగానే చేశాము. అది సిలువలో అనమాట. దేవునికి స్తోత్రం. సిలువలో ప్రాణం పెట్టాం, రక్తం గార్చాం, నిత్య జీవన్ తీసుకొని వచ్చాం. ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి ప్రాముఖ్యమైన కారణం
యేసుక్రీస్తు ఒక మరణమైన సత్యం అర్థం చేసుకోవాలి. మనం కష్టపడినది మాత్రం కాదనమాట, దానికంటే గొప్ప పని ప్రభు చేశామన్నమాట. ప్రభు గొప్ప పని చేశామన్నమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది గ్రహించినప్పుడు మనకు రెస్ట్ వస్తుంది అనమాట. మన నెమ్మది కోసేపు మనం ఉండవచ్చు అనమాట. లేదన్నా రెస్ట్ రాదు. ఇప్పుడు సిల్వ ప్రదేశం మనకు రావాలన్నమాట. సిల్వలో ప్రభు ఏం చేశాడు, ఆ ప్రదేశం మనకు ఆమెను వస్తున్న కొలది ప్రియులారా మన జీవితం సుది ఆరాధనగా మార్చబడుతుంది అనమాట. మన జీవితం శుద్ధిగా మార్చబడుతుంది. కాబట్టి ప్రేమతో నింపబడి ప్రభువును స్తుతించే వారుగా మార్చబడతాయి, ఆరాధించే వారుగా మార్చబడతాయి. మన హల్లెలూయా. కాబట్టి సిల్వ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి గర్భఫలం యెహోవా శాస్త్రం బహుమానం. వారి పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు ఏం చేస్తారు, తప్పకుండా తల్లిదండ్రులను చూస్తారనమాట. వారి ప్రేమతో నింపబడి నా తల్లి బాగుండాలి, నా నాన్న బాగుండాలి అని వారు కోరితే, తల్లిదండ్రులు కూడా అదే కోరితే అనమాట. దేవునికి స్తోత్రం. నా కుమారుడు నా కుమార్తె మంచిగా ఉండాలి అని కోరుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 128 కీర్తనలు 3వ వచనం ప్రియులారా మనం చూస్తుంటే 3వ వచనంలో మా మాట చదవడం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఆమేన్. కాబట్టి నీ లోగిట నీ భార్య బలిచు ద్రాక్షవల్లి వలె నుండును, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలువు మొక్కల వలె నుందురు. నీ లోగిట నీ భార్య, ఇప్పుడు భార్య భర్త లేదంటే భర్త భార్య అంటే ఫ్యామిలీ జీవితం అనమాట. ఫ్యామిలీ వారు దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు ఫలిస్తాయి అనమాట, ఫలిస్తుంది. ఇప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలు మొక్కల వలె ఉందరు. కాబట్టి పిల్లలు కూడా ప్రియుల దేవుని భయభక్తి కలిగిన వారు ఏం చేస్తారు, పిల్లలను దీవిస్తారు. దాన్ని బట్టి పిల్లలు కూడా దేవుని పొందుతారు. దేవుని పొందినప్పుడు దానిలో ఒక పార్టు వారిని పెంచిన వారికి దొరుకుతాయి అనమాట. హల్లెలూయా. అది ఆశీర్వాదం, అది కూడా ఆశీర్వాదం అనమాట. అది దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం. అప్పుడు ఏమవుతుంది, హృదయంలో నెమ్మది వస్తాయి అనమాట. ఒకప్పుడు నెమ్మది లేదేమో, అంతా నేను చేయాలి, నేను కష్టపడాలి. ఇప్పుడు పిల్లలు పెద్ద అయినప్పుడు ఏమవుతుంది, పిల్లల ద్వారా కూడా సహాయం వస్తుంది. పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు, పిల్లలు కూడా సహాయం చేస్తాడు. అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట, నెమ్మది ఉండవచ్చు, బాధపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొందరు తల్లిదండ్రుల హృదయంలో మనం చూసినట్టు పిల్లలు ఇప్పుడు కూడా చిన్నదిగా వారి మనసులో ఉండవచ్చు. హల్లెలూయా. నా పాప ఇంకా చాలా చిన్నది, నా బాబు చాలా చిన్నది, అలాగే వారు పెద్ద అయిన తర్వాత. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ కష్టపడతారు. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, పిల్లలు పెద్ద అవుతున్న కొలది వారు ఆమె తల్లిదండ్రులకు తప్పకుండా సహాయం చేస్తారు. అప్పుడు అలాగా సహాయం చేస్తున్న ఆ పిల్లలకు కూడా దేవుని ఇంకా దేవుడు కుమ్మరిస్తాయి అనమాట. లేదు దేవుడు ఇంకా పిల్లలను దీవిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించినప్పుడు పిల్లల తల్లిదండ్రులకు మేలు చేసినప్పుడు దేవుడు వారికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాడు, వారికి దీర్ఘాయుస్సు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు దీర్ఘాయుస్సుతో ఉండాలి, పిల్లలు దీర్ఘాయుస్సుతో ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు మనం చూసినట్లయితే ఎక్కువ పొద్దున్న నుండి రాత్రి దాకా లేటుగా పడుకొని అంటే అంతా కష్టపడుతున్నప్పుడు ఏమవుతుంది, దీర్ఘాయుస్సు రావడం కొద్దిగా కష్టం అనమాట. ఎందుకంటే రెస్ట్ కూడా కావాలి. ఇప్పుడు పిల్లలు ఏం కోరుతుంది, నా ఒక తల్లి దీర్ఘాయుస్సుతో ఉండాలని ఏ పిల్లలైనా కోరుతుంది. సూత్రం. అలాగే మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు పిల్లలు మేలేసినప్పుడు ఆ పిల్లలకు కూడా దేవుడు దీర్ఘాయుస్సు దేవుడు అనుగ్రహిస్తాడని ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో పిల్లలు మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడని కోరుతుంది తల్లిదండ్రులు సమాధాన సంతోషం నెమ్మదిగా దీర్ఘాయుస్సు కలిగిన వారు ఉండాలి. పిల్లలు కూడా సమాధానం సంతోషం నెమ్మదిగా ప్రతి దీర్ఘాయుస్సు కలిగి దీవెన పొందినది చూడాలి. అలాగే పిల్లలు అనుభవించాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక దేవుని అనుభవించాలని జీవం గల దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మన పరిశుద్ధాత్మ నడిపిపు మనం పొందుకోవాలి. ప్రియులారా మనం పొందుకోవాలి. అందుకొరకే 6వ దినం 128 కీర్తనలు 128 6వ దినం. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం నుండును గాక. ఆమేన్. ఇది కూడా మన ఒక ప్రార్థన అనమాట. ఫస్ట్ మన ప్రార్థన, దేవా నాకు చక్కని సాటి నష్టగారి దయము అని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. దేవుడు తప్పకుండా చక్కని సాటి నష్టగారి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆమె ప్రార్థన చేస్తున్న వారికి తప్పకుండా దేవుడు సమయంలో నాకైతే దేవుడు అనుగ్రహించాను, అలాగే ఇంకా పొందలేని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత మన ప్రార్థన అనేది చక్కని
ఆమె పిల్లలు కావాలని ప్రార్థన చేశారు. దాన్ని కూడా తప్పకుండా జీవగల దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. అలాగా పిల్లలు ఎదిగి పెద్ద అయిన తర్వాత వారు కూడా ఫలించి వారు కూడా చక్కని కుటుంబ జీవితాలు దేవుడు అనుగ్రహించి వారు పిల్లలను చూడాలన్నమాట. అందుకు నీ పిల్లలను నువ్వు చూచేదవు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే రెస్ట్ కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన ప్రేమించే వారికి రెస్ట్ అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. కంగారం కాదు, అంటే టెన్షన్ కాదు, బాధ కాదు, నెమ్మది ఇస్తాడనమాట. హృదయంలో నెమ్మదితో ఉంటే బైబిల్లో రాయబడింది, వారు శరీరం మంచిగా పనిచేస్తుంది, వారు ఆరోగ్యంతో బ్రతుకుతాయి, దేవుడు కోరుతున్న రోజు దాకా బ్రతుకుతాయి అనమాట. దేవుడు బ్రతుకుతున్న రోజు దాకా బ్రతుకుతాయి. నీ పిల్లలను నీవు చూడాలి. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జరగాలి అంటే ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు శిలువ మరణం, యేసయ్య నా కొరకు మీ కొరకు గొప్ప కార్యం చేస్తామని గ్రహించుకొని, అర్థం చేసుకొని, స్తుతించుకొని కొద్దిసేపు నెమ్మది ఉండాలన్నమాట. మనం నెమ్మది ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నెమ్మదితో మన దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది అనమాట. నెమ్మది లేకుంటే టెన్షన్ తో మనం ఉన్నప్పుడు దేవుని స్వరం క్లియర్ గా మనకు అర్థం అవ్వలేదన్నమాట. ఇప్పుడు మన సమాధానంతో ఉన్నప్పుడు మనకు దేవునికి స్వరం అర్థమవుతాయి. దేవునికి అడుగేజాడులో మనం బ్రతకవచ్చు. కాబట్టి మనం బ్రతకనంత కాలం ఏమవుతుంది? బ్రతకనంత కాలం ప్రియులరా ఇద్దరును దీవించుకోవచ్చు అనమాట. మనతో పాటు ఉన్న వారు సంఘ బిడ్డలు అందరిని కూడా దీవించుకోవడానికి దేవుడు వాడతారు. అప్పుడు పరిచర్య ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా మన కోరిక అనేది ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ పరిచర్య చేయాలి, ఎక్కువ సేవ చేయాలని కోరుతున్నారేమో. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మనం పరిచర్య చేసినప్పుడు ఏమవుతుంది? దీర్ఘాయుసు పొడిగించబడుతుంది. ఎక్కువ కాలం దేవుని సేవలో అనేకలకు నీ పిల్లలు కూడా వారిని కూడా బ్లెస్ చేయడానికి, వారిని కూడా చూడడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే నిర్గమకాండము 18వ అధ్యాయము, నిర్గమకాండము 18వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం, అది కూడా మనం చదువుదాం. మోషే కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే మోషే యొక్క పనిని బట్టి ఇత్రో తన మామయ్య అనమాట, మోషే యొక్క మామయ్య ఇత్రో చక్కని సెలవు ఇచ్చామన్నమాట, చక్కని అడ్వైస్ ఇచ్చామన్నమాట. మా వాక్యం చదవండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడుగగా, కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే ఇత్రో అంటే మోషే యొక్క మామయ్య అనమాట. మామయ్య అంటే మోషేకు పెళ్లి అయింది, చక్కగా ఫ్యామిలీ కలిగి ఉన్నామన్నమాట. కానీ హై కోలింగ్, చాలా గొప్ప కోలింగ్ కూడా ఉంది అనమాట. దేవుడు ఆల్రెడీ ముందే పిలిచాము. దేవుని సేవల్లో కూడా చాలా బలంగా వాడబడుతున్నాము. దేవునికి స్తోత్రం. అని ఇప్పుడు కూడా దేవుడు చక్కని సాటైన సగారి అనుగ్రహించాము, పిల్లలు అనుగ్రహించాము, ఫ్యామిలీ కలిగి ఉన్నాం. కాబట్టి ఒకరోజు ప్రియులారా మనం చూసినట్లయితే మోషే యొక్క మామయ్య అంటే మోషేను గమనిస్తున్నాం అనమాట. కాబట్టి మనల్ని కూడా కొందరు గమనిస్తారు. మన దగ్గర ఉన్నవారు, దేవుడు మాత్రం కాదు, మన దగ్గర ఉన్నవారు మనల్ని గమనిస్తారు. ప్రత్యేకంగా మనల్ని ప్రేమించిన వారు ప్రత్యేకంగా గమనిస్తారు. హల్లెలూయా. యోసేపు మనం చూసినట్లయితే పొద్దున చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున లేచి తనతో పాటు మాట్లాడుతున్న వారు ముఖం గమనించామన్నమాట. ఒకరోజు మనం చూస్తున్న యోసేపు పొద్దున లేచినప్పుడు వేరే గైదలుగా ఉన్న వారు ఒక ముఖం కొంచెం దుఃఖంతో ఉన్నప్పుడు అడిగామన్నమాట, ఎందుకు నువ్వు దుఃఖంతో ఉన్నాం, ఎందుకు బాధతో ఉన్నామని. ఇలాగ ప్రియులారా మనం చూసినట్లయితే మోషేతో కూడా మోషేను కూడా తన మామయ్య గమనించాము. ఇప్పుడు మనల్ని కూడా చాలా మంది గమనిస్తారు. తల్లిదండ్రులను పిల్లలను వాచ్ చేస్తారు. ఎందుకంటే నా కుమారు ఎలాగ ఎదుగుతున్నారు, వారి ప్రార్థన జీవితం ఎలా ఉంది, వారి ఆరాధన జీవితం ఎలా ఉంది, వారు మానసికంగా ఎలా ఉంది, శారీరకంగా ఎలా ఉంది, అలాంటి విషయాలు తప్పకుండా తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. కానీ పిల్లలు కూడా ఆలోచన చేస్తారు, నా తల్లి ఎలా ఉంది, నా నాన్న ఎలా ఉంది, వారు ఆరోగ్యంతో ఉందా, మానసికంగా ఆత్మీయంగా వారు ఎలా ఉంది, వారు ఫైనాన్షియల్ గా వారికి ఏదైనా అవసరాలు ఉందా, ఇలాంటి విషయాలు తప్పకుండా వారు ఆలోచన వస్తాయి అన్నమాట. నిన్న కూడా నేను నా పాపతో ఆడుతున్నప్పుడు సమయంలో వేరే కొద్దిగా ఆలోచన వచ్చింది. నా ముఖం కొంచెం
నవ్వు తక్కువైనప్పుడు ఆమె అడుగుతున్నాను అనమాట, ఎందుకు డాడీ ముఖం అంటే సంతోషం ఎందుకు లేదంటే చిన్న అంటే 7 సంవత్సరమైన పాప కూడా వెంటనే గమనిస్తున్నాను అనమాట. పిల్లలు గమనిస్తాయి అనమాట తప్పకుండా. మనం స్తోత్రం అలే మన సంతోషంతో ఉండాలి అని పిల్లలు కోరుతాయి అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా అదే కోరుతుంది, మన సంతోషం సమాధానం నెమ్మదిగా ఉండాలని దేవుడు కూడా కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే మోసే యొక్క మామయ్య కూడా ఇత్రో కూడా ప్రియులారా మనం చూస్తుంటే మోసే కొద్దిగా నెమ్మదిగా ఉండాలి అని కోరామన్నమాట. కోరినప్పుడు ప్రియులారా మనం చూస్తుంటే ఇత్రో మీన్ బైస్ అడ్వైస్ అంటే ఇత్రో మంచి అనే జ్ఞానం అంటే అడ్వైస్ ఇచ్చామన్నట్టు, ఒక సజెషన్ ఇచ్చామన్నట్టు. ఆ సజెషన్ ప్రియులారా మనం చూసినట్లయితే మోసే ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ముందు ఉదయకాలం నుండి సాయంకాలం దాకా ప్రజలతో ఎక్కువ సమయం గడిపోతారనమాట. దేవుని పొడుపు పొందిన వారు దేవునితో సమయం గడపాలి, ప్రజలతో కూడా సమయం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పుడు కూడా ఫ్యామిలీ జీవితం దయచేసి మర్చిపోవద్దు, భర్తను మర్చిపోవద్దు, భార్యను మర్చిపోవద్దు, పిల్లలను మర్చిపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా హైకోడి దేవుని పిలుపు పొందిన కొందరు అభిషేకింపబడి చాలా బలంగా వాడబడుతున్న కాలంలో జరుగుతున్న ఒక విషయం అనమాట. వారు దేవుని చూసుకొని ఆ స్వరములు ముందుకు వెళ్తారు అది మంచిది. అయినప్పుడు కూడా ప్రియులరా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. భర్త ఉన్నామని విషయం మర్చిపోవద్దు, భార్య ఉన్నామని మర్చిపోవద్దు, పిల్లలు కూడా వారితో కూడా మాట్లాడాలి, వారితో కూడా సమయం గడపాలి. లేదంటే పిల్లలకు బాధ వస్తుంది, హల్లెలూయా. భర్తకు లేదంటే బాధ వస్తుంది, లేదంటే భార్యకు బాధ వస్తాయి, హల్లెలూయా. కాబట్టి పిల్లలు కూడా మనం చూసిన కొందరు ఉన్నారు, దేవుని పిలుపు వచ్చిన తర్వాత పిల్లలు చాలా బలంగా వాడబడతారు. తల్లితో ఎక్కువసేపు మాట్లాడలేదేమో, లేదంటే తండ్రితో మాటలు కొద్దిసేపము. కాబట్టి వారు కొంచెం బాధ వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అది అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మనం సమయం గడపాలి అన్నమాట. ఫ్యామిలీతో కూడా సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి, పిల్లలతో కూడా సమయం గడపాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే ఒకే లైఫ్ అన్నమాట, దేవునికి స్తోత్రం, ఒక లైఫ్ అన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి భూమిలో బ్రతికినప్పుడు ప్రియుల పరిశుద్ధాత్మ తింపబడి మనం ఒక్కొక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి. మరణించిన తర్వాత కాదు, క్రీస్తును నిద్రించిన తర్వాత కాదు. కొందరున్నారు నిద్రించిన తర్వాత చాలా ఏడ్స్తుంది చాలా. కాబట్టి బ్రతికినప్పుడు ప్రియుల ఏదైనా మనం వీలుంటే చేయాలన్నమాట. బ్రతికినప్పుడు ప్రేమ చూపాలి, గౌరవించాలి, సహాయం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరణించిన తర్వాత ఎంత ఏడ్చినా ఏమి వీళ్ళు. కాబట్టి ఇప్పుడు బ్రతికిన కాలంలో ప్రియులారా మనకు ఏదైనా మేలు చేయడానికి వీలుండే తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే మన వంతు చేయడం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మోసే మామయ్య ఇచ్చిన అడ్వైస్ని బట్టి 17వ వచనం చదువును. 17. అందుకు మోషే, మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను చూడండి మోసే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు అని చెప్తుంది అనమాట. మోసే అనుకున్నది చాలా మంచిది, నేను నమ్మకంగా సేవ చేస్తున్నారు. హెబ్రీయులు రాసిన 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు, మోసే కూడా నమ్మకంగా సేవ చేస్తున్నట్టు. కాబట్టి ఇది మంచిది కాదని చెప్తుంది. అంటే ప్రియులారా అంటే ఏం అవుతుందంటే మోసే పొద్దు నుండి సాయంత్రం దాకా ప్రజలతో సమయం గడుపుతాను. మోసకు రెస్ట్ లేదనమాట, రెస్ట్ లేదు, ఎక్కువ కష్టపడుతున్నా. కష్టపడడం మంచిది, సోమరి ఉండవద్దు, కష్టపడాలి. కానీ దైవజ్ఞానం వాడుకోవాలన్నమాట. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, దేవునితో గడపాలి, కరెక్టే సంఘర్షం చూసుకోవాలి. అయినప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోవద్దు, భర్తని మర్చిపోవద్దు, భార్యని మర్చిపోవద్దు, వారిని కూడా ప్రేమించాలి. వారికి కూడా చేయాల్సిన కొన్ని బాధలు ఉందన్నమాట. అది ప్రియులారా మర్చిపోవద్దు అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, సలహా ఇచ్చాము కాబట్టి 18. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ పని దేవుడు మనకు అనుగ్రహించిన పని చాలా పెద్ద అనమాట, చిన్న పని కాదు. గొప్ప పని యేసయ్య సిలువలో చేశాడు. పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని మనలో దేవుడు వాడుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడే నేను అది మారాలి అన్నమాట, మన టీముగా రావాలన్నమాట. కాబట్టి ఇద్దరిని కూడా మనం సేవలో కలుపుకోవాలన్నమాట. మన ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్య పరిధులు కావచ్చు, ఇద్దరికి సహాయం చేయడం కావచ్చు, ఇలాంటి ఏ మినిస్టర్ అయినా సరే ఇది మనం చేస్తున్న కూడా ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వేరే వారికి కూడా కొన్ని బాధ్యత మనం ఇవ్వాలన్నమాట.
ఇప్పుడు ఏమవుతుంది, మనకు పని తగ్గుతుంది, వారు కూడా వాడబడుతుంది, మనకు కూడా నెమ్మది వస్తుంది, రెస్ట్ వస్తుంది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము. ఇది వినుము అని చెప్పిన 19 రాయబడింది, నా సరగా వినుము ఆమెన్ అని చెప్పామన్నమాట. కాబట్టి మోసే మాట వినామన్నమాట. విని ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము. సలహా అనేది ఒకసారి కూడా మనం చదువుదామా? 21 మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఇత్రో చెప్పిన ఆ సజెషన్ లేదంటే ఆ సలహా మోసే రిసీవ్ చేశామన్నమాట. దానివల్ల మోసేకు మేలు వచ్చింది, ప్రజలకు కూడా మేలు వచ్చింది అనమాట. ప్రజలు కూడా అంటే పరిచర్య తగ్గిపోలేదు. ఎందుకంటే మోసే కూడా సమాధానం, నెమ్మదిగా తన భార్యతో కావచ్చు, తన పిల్లలతో కావచ్చు, అలాగే సమయం గడపడానికి అదొకటి అవకాశం. దానివల్ల ఏమవుతుంది, కుటుంబ జీవితాలు కట్టబడతాయి, స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఆత్మీయంగా ప్రియులారా బలపరచబడుతున్నాయి, మానసికంగా కూడా బలపరచబడుతుంది, శారీరకంగా కూడా బలపరచబడుతుంది. కానీ సేవ తగ్గిపోలేదు. కాబట్టి ఇతరులు చెప్పిన విషయం ఏంటంటే మంచి వారిని సెలెక్ట్ చేసుకొని వారిని కూడా విషయాలు నేర్పించము. వారిను 10 మందికి ఒకరినుగా, 50 మందికి ఒక లీడర్గా, 100 మందికి ఒక లీడర్గా, 1000 మందికి ఒక లీడర్గా పెట్టుము. కాబట్టి పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు, మేజర్ కేసెస్, పెద్ద విషయాలు వచ్చినప్పుడు అది నీ దగ్గరకు తీసుకొని రా అని చెప్పాను అనమాట. కాబట్టి పెద్ద విషయాలు మోసి చూసుకొని చిన్న విషయాలు అంతా కూడా మిగిలిన వారికి ఇచ్చేస్తామన్నమాట. అప్పుడు మోసి కూడా నెమ్మది రెస్ట్ వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు కాబట్టి మనం చూస్తున్నాము అది దేవుని యొక్క చిత్తమైన సత్యం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, దేవుడు తను ప్రేమించిన వారికి రెస్ట్ అనుగ్రహిస్తాడు అని కూడా బైబిల్లో రాయబడింది. హార్డ్ వర్క్ మనం చేయాలి, దానితో కూడా రెస్ట్ కూడా ఉండాలి అనమాట. ఎందుకంటే ఇది మట్టి శరీరం, మహిమా శరీరం కాదు. మహిమా శరీరం దేవుడు ఇస్తాడు. ఏసారు అంటారు, అక్కడ మహిమా శరీరం అనుగ్రహిస్తాడు. కాబట్టి మహిమ మనం ఆత్మలో ఉంది, దేవునికి స్తోత్రం. మహిమలో మనం అన్నదినం ఎదుగుతున్నాము. మహిమా శరీరం దేవుడు త్వరగా అనుగ్రహిస్తాడు, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు కాబట్టి మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇతరు చెప్పిన మంచి సలహాని బట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మోసే 120 years అంటే దాదాపు 120 సంవత్సరం ప్రియులారా బ్రతికామన్నమాట. అంటే రెస్ట్ ఉంది, పని ఉంది, రెస్ట్ ఉంది, రెండు బ్యాలెన్స్ చేసుకొని బ్రతికినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ మంచి అడ్వైస్ బట్టి ఏమైంది, రెస్ట్ వచ్చింది, పని తగ్గిపోలేదు, దేవుని పని తగ్గిపోలేదు అనమాట. మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. రెస్ట్ ను ప్రియులారా మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ దాన్ని బట్టి ఏమైంది, మోసకు రెస్ట్ వచ్చింది అని పని తగ్గిపోలేదు. అంటే వేరే వారు పరిచర్య చేస్తున్నాం అనమాట, వేరే వారు కూడా చేస్తున్నాం. ప్రాముఖ్యమైన విషయం మాత్రం మోసే హ్యాండిల్ చేస్తాం అనమాట. ప్రాముఖ్యమైన విషయం హల్లెలూయా. అది ఒక మెచ్యూరిటీ అనమాట, దేవునికి స్తోత్రం. అది కూడా ఒక మెచ్యూరిటీ అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మన చిన్నప్పటి నుండి మనమే అన్ని చేసుకొని మన అలవాటు ఉండవచ్చు. కొడి పొడిలో మన అర్థం వస్తుంది, దేవుడు కొందరు కూడా మనకు అనుగ్రహిస్తాడు. కొన్ని బాధ వారికి కూడా ఇవ్వాలి, ఎప్పుడు మనకు రెస్ట్ వస్తుంది, లేదంటే రెస్ట్ రాదు. కాబట్టి ప్రార్థన మాత్రం తగ్గిపోవడం లేదు, ఆరాధన మాత్రం తగ్గిపోవడం లేదు, వాక్య పరిచర్య మాత్రం తగ్గిపోవడం లేదు, ప్రజల క్షేమ మాత్రం తగ్గిపోవడం లేదు. హల్లెలూయా. అది దైవజ్ఞానం అనమాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, మోసే కూడా ఆరోగ్యంతో బ్రతికాము, దీర్ఘాయుస్సు చెందాం. కాబట్టి తన పిల్లలు కూడా, తన భార్య కూడా చాలా సంతోషం ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. అలాగనమాట మన జీవితం కూడా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కాబట్టి మన బాధపడవద్దు, అబ్బో ఎలాగ కట్టబడతాయి. బైబిల్లో రాయబడింది, దేవుడు అయిపోయారు మత్తయి సువార్త 16-18 నేను నా సంఘాన్ని కడదాం, దేవుడు కడతాడు. కాబట్టి నా ద్వారా మాత్రం కాదు, ఒక్కొక్కరు దేవుడు వాడతారనమాట. కాబట్టి మనం వాటిని నేర్పించాలి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క చిత్తంలోనికి తీసుకొని రావాలి. అందరిని సమర్పించుకొని నిలబడినప్పుడు దేవుడు అందరిని వాడతారు. కాబట్టి దేవుడు ఒక్కరిని కాదు, మన అందరిని కలిపి వాడుతున్నారు. సంఘ బిడ్డలు అందరినీ దేవుడు వాడుతున్నారని సత్యం మనం గమనించాలన్నమాట. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారంగా ఒక్కొక్కరిని దేవుడు వాడతారు. టీమ్ మినిస్ట్రీ అనమాట. దేవుడు మనకు అనుగ్రహించే పరిచర్యలో ప్రియులారా మనం చూసితే టీమ్ మినిస్ట్రీ అనమాట. టీమ్ మినిస్ట్రీ ఒంటరి పరిచర్య కాదు. ఒంటరి పరిచర్య చేస్తున్న వారు విసిగిపోతాయి, వారు దీర్ఘాయుసు చెందలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు విసిగిపోతాయి, నలిగిపోతాయి. కానీ
టీ మినిస్ట్రీ ప్రియులరా కాబట్టి ప్రేమతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరిని కూడా నేర్పించి వారిని కూడా ప్రియుల ఒక బాధ్యత ఇవ్వాలన్నమాట. అప్పుడు అప్పుడు మనకు వర్క్ ఉంది, రెస్ట్ ఉంది, రెండు ఉంది అనమాట. ఇప్పుడు దేవుని పరిచర్య జరుగుతాయి. తప్పకుండా దేవుడు తన ఇల్లు కడతారు. అప్పుడు తల్లిదండ్రులకు సమాధానం, పిల్లలకు సంతోషం, పిల్లలకు కూడా సమాధానం. దేవుని నామం మహిమపరచబడితే ఇంత బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. ప్రియాదు ప్రియుల జీవంగా దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవోదయ గారి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును దేవా, మీరు గొప్ప దేవుడు తండ్రి. దేవా, మీరు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, అందరి క్షేమం దేవా మీరు ఎల్లప్పుడూ కోరుతున్నాడు దేవా. స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా వేసే మీరు మా కొరకు ప్రాణపడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఆ శిల్వ ప్రదేశ దేవ లోతుగా మాకు అందరికీ దేవా దయచేమో తండ్రి. స్తోత్రం అండి. ఆ ప్రదేశ దేవ మాకు దయచేమో తండ్రి. సిలువలో నా కొరకు, మా అందరి కొరకు గొప్ప కార్యం తండ్రి. ఇప్పుడు మీరు చేసినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. అగరింపు దయము, అగరింపు గ్రహించుకొని తండ్రి ఆమెన్. ఆ శిలువ మరణంతో ఉన్న ఆ రిజల్ట్, ఆ ఫ్రూట్, ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ రెస్ట్ తండ్రి మేమందరం అనుభవించుటూ కృపదయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అనుదినం దేవా సమాధానంగా, నెమ్మదిగా తండ్రి మీతో కలిసి బ్రతికే ఆ కృప తండ్రి దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా టెన్షన్తో కాదు, బాధతో కాదు, దుఃఖంతో కాదు, నిరాశతో కాదు తండ్రి. దేవా మీ శిల్వ ప్రదేశ దేవా దయచేమో తండ్రి. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరికి దేవా దయమో తండ్రి. ఎవరైనా బాధలు ఉండే తండ్రి వారికి ఆ శిల్వ ప్రదేశ దేవా దయమో తండ్రి. శిల్వలో గొప్ప కార్యం చేశామని గ్రహింపు, లోతైన గ్రహింపు తండ్రి దేవా దయచేమో తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో దాని యొక్క ఫ్రూట్, ఆ సమాధానం వచ్చి ఉంటుంది సహాయం తండ్రి. నెమ్మది వచ్చి ఉంటుంది సహాయం తండ్రి. ఓహే డబా కరబిన సోర కోరబెలే సిహారాధన ప్రభు మీరు గొప్ప కార్యం తండ్రి. నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు గొప్ప కార్యం చేస్తున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. అలాగే సమాధానంగా, నెమ్మదిగా తండ్రి దేవా మా యొక్క బ్రతుకులో మేము ముందుకు వెళ్ళే కృపదేవ దయచేము తండ్రి. దేవా మేము ప్రయాసపడినది కాదు దేవా తండ్రి. ప్రభా మీరు గొప్ప కార్యం చేశాడు తండ్రి. అగ్రిప మాకు దయము మీ యొక్క ఆమె త్యాగాన్ని బట్టి, సాక్రిఫైస్ ని బట్టి దేవా మేము దేవా మీ యొక్క కరుణని బట్టి, మీ యొక్క దయాన్ని బట్టి దేవా మేము నిత్య జీవనం పొందామని, దర్శనం పొందామని దేవా గరిపు దయము తండ్రి. ఓహే డబా కరబినా సోరు కొరబిడే తండ్రి సిహారాధన మీరు గొప్ప కార్యం చేశారు. సమాధానం తెలియలేసి పరిశుద్ధాత్మలను మాలో వచ్చి మా ద్వారా మీరు బలమైన కార్యాలు చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అవును తండ్రి. తండ్రి మహిమ తండ్రి మీకే తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా మేము పాత్ర మాత్రం తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తున్నాను. అభిషేకించము తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించము తండ్రి. బలపరచు, ఆత్మ బలపరచు, ప్రాణం శరీరం బలపరచు తండ్రి. ఊహే డబాకరబిన సూరకూరు దేవా మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ వాడుతున్నటువంటి వందనాలు. వాడుకోము తండ్రి. మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నా. ఊహే డబాకరబిలాదన సిహారాధన తండ్రి కుమ్మరించుందండి దేవా. ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. తిరస్కారం ద్వారా వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. కృష్ణునందు తండ్రి గొప్ప పేరు, గొప్ప పదవి, గొప్ప స్థాయి మాకందరకు యేసు మీరు కృష్ణునందు తండ్రి మీరు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఆ గ్రహింపు మాకు దబా దయచేమో తండ్రి. ఓకే డబా నా కరమిది ఇలాగ సమాధానంగా, నెమ్మదిగా తండ్రి పరిశుద్ధాత్మ స్వరమిని నడవడం నర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కృపదవాదేమో తండ్రి. ఓకే బెనాసులో కోరిబెనాసులో కోరిబెడే అలాగే సంఘములో తండ్రి సేవ మా యొక్క పాత్ర ఏంటిదైనా గ్రిపు మాకు దవా దయచేమో తండ్రి. దవా సంఘములో తండ్రి శరీరంలో దేవా కన్ను ఉన్నట్టు దేవా సోదరం చెవి నాలుక రకరకాల అవయవాలు ఉన్నట్టు దేవా సంఘములు కూడా తండ్రి మేము కూడా దేవా ఒక అవయవమైన గ్రేపు దేవా దయము అనేక అవయవాలు ఉన్నాయి కాబట్టి దేవా సోదరం తండ్రి. ఆ గ్రేపు రెవల్యూషన్ దేవా దయచేమో తండ్రి. ఓహే డబా కరబిన సుగోలో కోరబెడే అలగాబిన సుగోలో కోరబెడే లాగా సంఘములో తండ్రి మాకు బాధ ఏంటదైనా గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా దయచేమో తండ్రి. ఆ గ్రహింపుతో అతన్ని గ్రహింపు అర్థం చేసుకొని తండ్రి ఆ పని మాత్రం చేసుకొని మిగిలిన పని ఇతరులకు అభయప్పి సమాధానంగా నెమ్మదిగా ఉండే ఆ రెవల్యూషన్, ఆ కృప తండ్రి, జ్ఞానం, హోలీ స్పిరిట్ దేవా దయచేమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరును దేవా దీవిస్తున్న అభిషేకంతో కుమరించు తండ్రి. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినాక తండ్రి, హీలింగ్ ప్రవహించినాక, ప్రేమ ప్రవహించినాక, సమాధానం ప్రవహించినాక తండ్రి, క్షమించే అభిషేక నదులు ప్రవహించినాక తండ్రి, పరిశుద్ధి ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాకైనా ప్రార్థన ఇస్తున్నాం. హీలింగ్ ప్రవహించినాక తండ్రి, వారి రోగాలతో ఉన్నవారిని దేవా ముట్టి ఇప్పుడే ప్రభావ స్వస్థపరిచే ఆంధ్ర అవయవులు యేసు నార్మల్ పనిచేనాక తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయవులు ధనేమం జీసస్ నార్మల్ పనిచేనాక వ్యాధి బాధ యేసులో దూరమైపోయినాక
Ohe dabakara bena sugodo kore bena sigada kore bide alka bena sugodo kore bide daba ఒక అభిషేకంతో కుమరించమందండి మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరును సాప్తానికి వదిలేంగా తండ్రి దేవా మీ రాజ్యం ఆమె రాజ్యం కొరకు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి చిత్తానుసరం అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం కుడి వేస్తున్న వారిని ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం మీ రక్తంగా దవేస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్